విలేకరులతో కేటీఆర్ ముచ్చటించారు. పలు విషయాలు జర్నలిస్టులతో పంచుకున్నారు ఆయన. మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో అవినీతి లేదని చెప్పారని కూడా గుర్తు చేశారు. ఈ వ్యవహారంలో తన తప్పు లేదని ప్రభుత్వానికి కూడా తెలుసు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కావాలనే కేసు పెట్టించారని చెప్పారు కేటీఆర్. తాను న్యాయ పోరాటం చేస్తానని చెప్పారు. తాను భయపడటం లేదు, భయపడనన్నారు కేటీఆర్. ఓఆర్ఆర్ టెండర్లో 7,400 కోట్లు వస్తే దాన్ని రైతు బంధుకే వాడామన్నారు. తన ప్రెస్ మీట్తో ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో ప్రజలకు వాస్తవాలు తెలిసాయన్నారు. ఈ కేసు నిలవదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుందన్నారు కేటీఆర్. కేటీఆర్ చిట్ చాట్కి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ దిలీప్ అడిగి తెలుసుకుందాం. దిలీప్, ఏం మాట్లాడారు చిట్ చాట్లో? జర్నలిస్టులతో ఆయన చాలా విషయాలు పంచుకున్నట్టు తెలుస్తోంది. ఏంటి మీద ఇన్పుట్స్? ఈరోజు అసెంబ్లీలో బీఆర్ఎస్ శాసనసభాపక్షం ఈ యొక్క ఈ కార్ రేసింగ్ సంబంధించి కొంత అంటే చర్చకు పట్టుబట్టింది. వాయిదా తీర్మానం కూడా ఇచ్చింది. కానీ అక్కడ మాత్రం ఇంకా వాయిదా తీర్మానం అంటే స్పీకర్ అనుమతించలేదు. సో ఈ నేపథ్యంలో కొంత కేటీఆర్ కూడా కొంత మీడియాతో చిట్ చాట్ చేశారు. సో మీడియాతో మాట్లాడుతున్నారు. సో మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా మాట్లాడారు. ఈ కార్ రేసింగ్ సంబంధించి ఎక్కడ కూడా అవినీతి జరగలేదు. కాకపోతే ఏదైతే ఈ 55 కోట్ల మేర ట్రాన్స్ఫర్ చేశారో దాన్ని కొంత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించకుండా మాత్రమే ట్రాన్స్ఫర్ చేశారు. కాబట్టి ఎక్కడ కూడా కొంత అవినీతి జరగలేదు అనేటువంటిది స్వయంగా మంత్రి చెప్తున్నారని కూడా కేటీఆర్ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే హెచ్ఎండిఏ ఒక స్వతంత్ర స్వయం ప్రతిపత్త సంస్థ కాబట్టి దానికి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి కానీ ఏవైనా మేజర్ ఈవెంట్లు చేయడానికి కూడా హైదరాబాద్లో ఏదైనా మేజర్ ఈవెంట్ చేసేదానికి కూడా కొంత డబ్బులు ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉంది, డబ్బులు ఖర్చు పెట్టే అవకాశం కూడా హెచ్ఎండిఏకి ఉందంటూ కూడా కేటీఆర్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ అందులో భాగంగానే ఈ యొక్క 55 కోట్లు కూడా ఒక ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంక్ అయినటువంటి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి ద్వారానే మేము ట్రాన్స్ఫర్ చేసిన తప్పితే ఇక్కడ కూడా మేము ఒక రూపాయి కూడా దీంట్లో అవినీతికి పాల్పడలేదు అని కూడా చెప్తా ఉన్నారు. అసలు ఎక్కడ కూడా అసలు కంపెనీస్ కూడా చెప్తున్నారు మాకు 2 దఫాలుగా 55 కోట్ల మేర డబ్బులు అందాయని చెప్పి వాళ్ళు కూడా చెప్తున్నారు. కాబట్టి అసలు ఎక్కడ ఇందులో అవినీతి జరిగింది, అవినీతి నిరోధక శాఖకు సంబంధించినటువంటి కేసు ఎలా ఫైల్ చేస్తారంటూ కూడా కేటీఆర్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ అలాగే మంత్రులు కానీ ఈ యొక్క కేసు వ్యవహారంలో తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా దీనికి సంబంధించి మేము న్యాయపరంగా కోర్టు ద్వారానే వెళ్తాము అని కూడా చెప్తున్నారు. ఇప్పటికే హైకోర్టులో కేటీఆర్ తరపున న్యాయవాదులు లంచ్ మోషన్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. అది మధ్యాహ్నం తర్వాత దానిపైన విచారణ కొనసాగే అవకాశం ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే కేవలం ఈ కార్ రేసింగే కాదు, ఔటర్ రింగ్ రోడ్ టెండర్ల విషయంలో కూడా 2023 జనవరి ఫిబ్రవరి అదే టైంలో కూడా ఔటర్ రింగ్ రోడ్డు టెండర్లు సాగాయి. సో రోడ్డుకు సంబంధించి లీజుకు సంబంధించి ముంబైకి సంబంధించినటువంటి ఈగల్ కంపెనీకి అప్పుడు 7,400 కోట్ల మేరకు సంబంధించినటువంటి టెండర్ను కూడా పూర్తి చేసింది గత ప్రభుత్వం అని చెప్పుకోవచ్చు. ఆ డబ్బులను కూడా మేము రైతు బంధుకు వాడామని చెప్తున్నాం. సో అప్పుడు ప్రతిపక్ష అంటే పిసిసి అధ్యక్ష పదవిలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా చాలా పెద్ద ఎత్తున కూడా కొంత హెచ్ఎండిఏ పైన కూడా కొంత విమర్శలు చేశారు. సో హెచ్ఎండిఏ కూడా దానిపైన కొంత కేసు కూడా ఫైల్ చేసింది. అనవసరమైనటువంటి ఆరోపణలు రేవంత్ రెడ్డి చేస్తున్నారని చెప్పి. అయితే ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత కూడా వెంటనే ఎందుకు ఆ యొక్క ఈగల్ సంస్థకి ఇచ్చినటువంటి టెండర్లను ఎందుకు రద్దు చేయడం లేదు అంటూ కూడా కేటీఆర్ ప్రశ్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే నిన్న అసెంబ్లీలో ఇటు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఖచ్చితంగా